ఉంది. అర్థమేముంటుంది? నాతో పాటు నేను ఆళ్ళ జీవితంగా నాశనం చేసినట్టే కదా! ఈ సీక్రెట్ అంటే ఈ విషయం ఇది సీక్రెట్ ఎవరికి ఎక్కడ రివీల్ చేసినట్లేదు కదా. అంటే మిమ్మల్ని బలవంతంగా గన్నవరం పంపిస్తుంటే పార్టీ మారారు అనేది ఇప్పటివరకు అనుకునేది ఏంటంటే రకరకాల ఈక్వేషన్స్. రాజకీయ అవకాశవాదంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అవినాష్ అటు ఉంటారన్న ప్రచారం ఉంది తప్ప ఈ కారణం ఏదైతే మీరు చెప్తున్న కారణం ఇంతవరకు ఎవరికి తెలియదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారే గన్నవరం చూడు అని చెప్పడం ఎన్నీగా జరిగింది. కానీ మీరు ఎక్కడ ఓపెన్ అయినట్లేరు. ఎక్కడ ఓపెన్ అవ్వాలి? ఎందుకంటే నేను ఇంకే ఓపెన్ అవుతే ఇంకా వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు గారు బారబాల్సి వచ్చింది. అనేక విషయాలు జరిగినాయి. సరే అవన్నీ దూరం పడితే అలా చెప్పడంతో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం 151 స్థానాలు వచ్చి రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అనే వ్యక్తి అక్కర్లా. అవును, అవినాష్ అనే వ్యక్తి అక్కర్లా. నేనేం గెలవలా, ఓడిపోయా. నగరంలో బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ తనకు అన్యాయం జరిగింది. 2016లో నెహ్రూ గారిని తీసుకోవటంలో కొన్ని ఎక్కడో బ్యాక్ స్టెప్ అయింది. కానీ ఈరోజు అవినాష్కి మనం మంచి లైఫ్ ఇద్దాం, పార్టీకి మనం తయారు చేద్దాం అని చెప్పిన ఒక మంచి ఆలోచనతో ఏదైతే పెద్దలు సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆయన తనయుడు విక్రాంత్ రెడ్డి గారి ద్వారా కబురు రావటం వెంటనే నేను గారు, ఎందుకంటే విజయవాడలో మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అంటే గారు నెహ్రూ గారికి అత్యంత ఇష్టంగా ఉండేవారు. రామారావు గారు అన్న, రాజశేఖర రెడ్డి గారు అన్న నెహ్రూ గారు ఎంతో ప్రాణంగా ప్రేమించారు. మీకు గారు తెలుసు అనేక సందర్భాల్లో వాళ్ళ వ్యక్తిత్వం కానివ్వండి, వాళ్ళ మనస్తత్వం కానివ్వండి, నేను వాళ్ళిద్దరికి వీరాభిమాని అని చెప్పి ఎప్పుడు నెహ్రూ గారు చెప్తారు. కాబట్టి ఈరోజు అలాంటి జగన్ గారు పిలిపిస్తాం, ఆయన పిలుపు అందుకుని మేము గారు పార్టీలోకి జరగటం చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 20-25 సంవత్సరాలు నాకు రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే అప్పట్లో మీరు అన్నట్టే నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక విధంగా ప్రాణం. అనేక సందర్భాల్లో స్పీచ్ల్లో మాట్లాడేవారు. ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కూడా అన్నదమ్ముల అనుబంధం లాగా ఉండేది. అదే అనుబంధం ఇప్పుడు జగన్ గారితో తప్పకుండా ఎంతో ఎంతో ఆత్మీయంగా దగ్గర తీసుకుంటారు. అన్ని విషయాలు నియోజకవర్గ అభివృద్ధి దగ్గర నుంచి కానివ్వండి, సంక్షేమ విషయాలు అన్ని దగ్గరుండి. ఎందుకంటే సామాన్యంగా గత ప్రభుత్వంలో ఓడిపోయిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పట్టించుకునేది కదా. అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్ గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ గారు జరగల. మీరు ఒక్కసారి చూడండి. అంటే బలమైన తెలుగుదేశం ఏరియాలు అనుకున్న వార్డుల్లో గారా కోట్లాది రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రిటైనింగ్ వాల్ కట్టాం, కొండ ప్రాంతాలు అభివృద్ధి చేసాం, కృష్ణలంక కరకట్ట ప్రాంతాలు అభివృద్ధి చేసాం. ఆ వాల్ లేక, కృష్ణానది వాల్ లేక కృష్ణలంక ప్రజలు అల్లాడిపోయి 1,00,000 క్యూసెక్లు నీరు వస్తే ఖాళీ చేసి వెళ్ళిపోయేవాడు. అందరూ ఖాళీ చేసి ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళిపోయి, పునరావాస కేంద్రానికి వెళ్ళిపోయి, వాళ్ళు పెట్టే భోజనం గారు ఉరకని ఇడ్లీలు. ఎప్పుడు లేని జగన్ గారు కూడా 2 సార్లు వచ్చినట్టున్నారు వాళ్ళ దగ్గరికి. పాదయాత్ర సమయంలో శంకుస్థాపనకు వచ్చారు, అంతకుముందు వచ్చారు. కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం చూడండి. పాదయాత్ర సమయంలో చూశారు, గుర్తుపెట్టుకున్నారు. 2019లో వరదలు వచ్చినాయి. వరదలు అయ్యే టైంలో అసెంబ్లీలో రిటైనింగ్ వాల్ ఎవరో చెప్పలా, రిటైనింగ్ వాల్ నేను కడతానన్నారు. మార్చి 31న 2021 శంకుస్థాపన చేశారు. జనవరి 22కో ఫిబ్రవరి 22 అంటే నెక్స్ట్ సంవత్సరం వరదలు వచ్చేసరికి గోర్ కంప్లీట్ అయిపోయింది. అవును, అంటే అంత త్వరగా ప్రజానికం ఈరోజు 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా గుండె మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది కనపడుతుంది. అది ప్రత్యక్షంగా అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. దాదాపుగా లక్ష మంది ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్ గారు